సో మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ లో ఉండే ఫర్ లూప్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం వైల్ లూప్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో వైల్ లూప్ సింటాక్స్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ మధ్యలో మనం కండిషన్ అయితే పెట్టాం. అండ్ కర్లీ బ్రాసెస్ మధ్యలో మనం console.log లో ఐ వాల్యూని అయితే ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఈచ్ టైం మనం ఐ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ కూడా చేయాలి, లేదంటే లూప్ మనకి ఇన్ఫైనైట్ లూప్ లెక్క అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈ లూప్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఐ వాల్యూ 1 ఉంది అండ్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 విచ్ ఈస్ ట్రూ. సో మనకి ఐ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత ఐ వాల్యూని మనం 2కి అయితే ఇంక్రిమెంట్ చేసాం. అండ్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని చెక్ చేసింది విచ్ ఈస్ ట్రూ. అండ్ 2 వాల్యూని కన్సోల్లో ప్రింట్ చేసిన తర్వాత 2 వాల్యూ మనకి 3కి అయితే ఇంక్రిమెంట్ అయింది. అండ్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని చెక్ చేసింది విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. అండ్ ఐ వాల్యూ మనకి కన్సోల్లో ప్రింట్ అయిన తర్వాత 3 వాల్యూ మనకి 4కి అయితే ఇంక్రిమెంట్ అయింది. అండ్ ఎప్పుడైతే ఐ వాల్యూ మనకి 4కి ఇంక్రిమెంట్ అయిందో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 విచ్ ఈస్ ఫాల్స్. సో మనకి లూప్ అక్కడ టెర్మినేట్ అయిపోయింది. అండ్ వైల్ లూప్ మనకి 1 నుంచి 3 నెంబర్స్ వరకు అయితే ప్రింట్ చేసింది. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయి.